స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలట. బట్టలు తీయించి యువతులు మహిళల ఫోటోలు వీడియో షూట్ చేసిండట. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్ వికృత చేష్టలు, వాట్సాప్లో వారికి పంపి బ్లాక్మెయిల్, లైంగిక వేధింపులు, నిందితుడు ప్రశాంత్ అరెస్ట్, సెల్ ఫోన్ స్వాధీనం. స్కానింగ్ సెంటర్కు వచ్చిన యువతులు మహిళల పట్ల ఓ ఆపరేటర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. స్కానింగ్ పేరుతో వారి బట్టలు ఇప్పించి సీక్రెట్గా ఫోటోలు వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్కు పంపి బ్లాక్ చేయడంతో పాటుగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్లో కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రశాంత్ స్కానింగ్ కోసం వచ్చే యువతులు మహిళలను ఒంటిపై బట్టలు తీసేస్తేనే స్కానింగ్ పక్కాగా వస్తుందని నమ్మించి ఒప్పించేవాడు. అనంతరం పరదా చాటు నుంచి సీక్రెట్గా సెల్ ఫోన్ను రికార్డింగ్ మోడ్లో పెట్టి వీడియో షూట్ చేసేవాడు. దొంగచాటుగా ఫోటోలు తీసేవాడు. రిసెప్షన్ కౌంటర్లో వారి ఫోన్ నెంబర్లు తీసుకొని న్యూడ్ ఫోటోలు వీడియోలు పంపేవాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగికంగా వేధించేవాడు. లింగ నిర్ధారణ టెస్టు చేస్తానని యువతులను ట్రాప్ చేసేవాడు. పరువు పోతుందనే భయంతో బాధితులు సైలెంట్గా ఉన్నారు. అయితే ఈ నెల 5వ తేదీన ఒక మహిళ స్కానింగ్ సెంటర్కి వెళ్ళగా ప్రశాంత్ ఆమె ఫోన్కు న్యూడ్ ఫోటోలు పంపించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ప్రశాంత్ను చితకబాదారు. అయితే స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ వారిని బుజ్జగించి పంపించింది. ఈ విషయం ప్రజా సంఘాల ప్రతినిధులకు తెలియడంతో వారు కలెక్టర్ సిపి దృష్టికి తీసుకుపోయారట. సో ఇట్లా ఆ స్కానింగ్ సెంటర్ పైన విచారణకు ఆదేశించారట. ఈ రకంగా తయారయ్యారు.